హైదరాబాద్ వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం జరిగింది. గౌతమ్ రెడ్డి అనే వ్యక్తితో బార్కు వెళ్లిన బాధితురాలు అక్కడి నుంచి హోటల్ రూమ్కు వెళ్లింది. మద్యం మత్తులో అదే రూమ్లో పడుకోవడంతో ఇదే అదునుగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. స్పృహ నుంచి బయటకు వచ్చాక గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి కూడా రూమ్లో ఉండడంతో కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. స్నేహితుడితో పాటు మరొకరు తనపై లైంగిక దాడి చేశారని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. వనస్థలిపురంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, యువతి ఫిర్యాదులో ఏం పేర్కొంది, పోలీసులు ఏం చెప్తున్నారు? వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి కూడా హోటల్కి వెళ్ళినటువంటి యువతిపై మరొక స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎవరైతే ఉద్యోగి అయినటువంటి ఆ యువతికి సంబంధించి చిన్ననాటి స్నేహితులైనటువంటి గౌతమ్ రెడ్డితో కలిసి కూడా ఆ హోటల్కి వెళ్ళింది. అయితే అత్యాచారం పాల్పడ్డాలన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైతే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్ లో ఉన్నటువంటి బొమ్మరిలో గ్రాండ్ రెస్టారెంట్ కి వచ్చారు. అక్కడే బార్లు మద్యం సేవించారు. మత్తులో ఉన్నటువంటి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో మరొకరు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఫ్రీ ప్లాంట్ గా గౌతమ్ రెడ్డి మరొక వ్యక్తితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాలన్న అంశానికి సంబంధించి కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం మెడికల్ టెస్ట్ల కోసం యువతిని ఆసుపత్రి తరలించారు. హోటల్ సిబ్బంది రూమ్ కొని చూడడంతో ఇద్దరు అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాధితులను రక్తం మడుగులో పడినంత కూడా వాళ్ళని ప్రస్తుతం అయితే ఆసుపత్రి తరలించారు. ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం బాధితులంతా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ నుంచి తరలించి వైద్య పరీక్షలు అందిస్తున్న పరిస్థితి. అయితే వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. గౌతమ్ రెడ్డి మరియు అతని స్నేహితుల కోసం కూడా పరారులో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకొని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అది మొత్తం ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ క్లూస్ కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఫ్రీ ప్లాంట్ గా యువతిని మాయమాటలు చెప్పి చిన్ననాటి స్నేహితులైనటువంటి ఆ యువతిని గౌతమ్ రెడ్డి రూమ్ కు రప్పించాడు. ఆ తర్వాత మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ యువతి స్టేట్మెంట్ కూడా మరి కాసేపట్లో పోలీసులు రికార్డు చేయబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.